कमलवासिनी विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। Good morning, sir. I am Dr. Ashok, newly appointed General Surgeon. I see. Idena joining report. So, you are gold medalist. Yes, sir. మీరు వెంటనే ఓపీకి వెళ్ళి డాక్టర్ కైలాసాన్ని కలవండి. అలాగే సార్. నమస్తే సార్. కొత్త డాక్టర్ అశోక్ అంటే మీరేనా సార్? అవును. నా పేరు అంజి సార్. ఇక్కడ ఆలినాల్ రండి సార్. సార్ మిమ్మల్ని చూస్తుంటే వట్టి వెజిటేరియన్ కేసులో ఉన్నారు. ఈ మటన్ మార్కెట్ లో ఉద్యోగానికి ఎలా వచ్చారు సార్? రోగులకు సేవ చేయడానికి ఇది దేవాలయం లాంటిదని చేరాను. భలే జోక్ చేశారు సార్. ఇది దేవాలయం కాదు సార్, దెయ్యాల కొంప. సార్ ఇక్కడ రక్తం కూడా బ్లాక్ లోనే దొరుకుతుంది, రెడ్ గా మాత్రం కాదు. శవాల లాంటి మనుషులు పట్టించుకునే డాక్టర్లు. నమస్తే సార్. చాలా మంచివారు. వట్టి నీటి కమ్మినే కుత్తే సార్. అవును సార్, గంజాయి వనం లాంటి హాస్పిటల్లో తులసి మొక్కలాగా నేను ఒక్కడే మంచివాడిని సార్. సరే పద. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా వచ్చిన డాక్టర్ అశోక్ గారు. రిలాక్స్, పడుకోండి సార్. రిలాక్స్. కేసు గురించి మెడికోస్ చిన్న టెస్ట్ ఇచ్చాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఏమి ట్రబుల్? యూరిన్ పాస్ అవడం లేదా? ఎన్ని రోజులైంది? సార్, ఇతని యూరినరీ ట్రాక్ లో బ్లాకేజ్ ఉంది. ట్రబుల్ కుడ్ బి ఇన్ ద కిడ్నీస్. వెంటనే కెథీటర్ ఏర్పాటు చేయండి. అవునవును అంజీ, ఏర్పాట్లు చూడు. అలాగే సార్. వస్తాం డాక్టర్. ఓకే. నీకు ఈ జబ్బు ఉందని నాకు ముందే చెప్పి తావచ్చుగా. నన్ను చెప్పనిస్తేగా అడుగుడు సాంబయ్య. కూలిపోద్ది, పడిపోద్ది. ఈ హాస్పిటల్ భూకంపం రాకుండానే పడిపోద్ది. పడిపోయింది. దండం పెట్టు. నాకు కాదు, ఆయనకి. దండాలండి. కూర్చో. ఎస్, నీ జబ్బు ఏమిటి? నా జబ్బేటోలాగా తెలిస్తే మీ దగ్గరికి కరెక్టే చెప్పు.
లెఫ్ట్ నుంచి రైట్ కండి, రైట్ నుంచి బ్యాక్ కండి, బ్యాక్ నుంచి ఫ్రంట్ కండి, ఫ్రంట్ ఆగు, ఆగు. ఏంటో అనేది నొప్పండి. ఎక్కడ? ఇక్కడి నుంచి అండి ఇక్కడికి వచ్చేస్తుందండి. నోరు తెరు. నేను తెరవదండి. సరదా కదా? వాసన వచ్చిందండి. నేను అనుకుంటానే ఉన్నానండి ఎక్కడి నుంచి వస్తుందో ఈ వాసన. ఇంత తాగడండి, అందులో ఈత కొడతాడంతే. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇతనికి సారా ఎక్కడ దొరికింది? ఏ మాటగా మాట చెప్పాలండి, బయటకల్లా 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నా ఈడేండి. సార్ వీడు నాకు మేనమావండి. తాగి నాకు గిడస మారిపోతుంటే పోనీ పాపోని మందులు ఇప్పిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను సార్. ఈ మందుల మీద డాక్టర్ల మీద నాకు నమ్మకం లేదండి, అందుకే ఆ మందులనే నమ్ముకున్నానండి. అయ్య బాబు కలిపి పిలుచు. ఇతనికి అసలు లంగ్సే లేవే. ఉంటే సారా కొట్లో అమ్మేసేవాడి. ఇదిగో అర్జెంటుగా ఇతనికి ఎక్స్రే తీయించాలి. ఈ చీటీ చెల్లదు సార్. ఏ? అదంతే సార్. ఈ హాస్పిటల్లో ఇంజెక్షన్ నీడిల్ దగ్గర నుంచి శవాల మీద కప్పే చింకి చాపల వరకు అన్ని శంకర్ దాదా ఫార్మాస్యూటికల్ నుంచి రావాలి. శంకర్ దాదానా? నా మనిషిని తెలిసి కూడా అచ్చెన్నగాడి సారా కొట్టు ఖాళీ చెయ్యమని నోటీస్ ఎందుకు పంపావు? చేతిలో కాగితాలు పెన్ను ఉన్నాయనేగా తెగ రాశావు. చెయ్యుందని రాస్తే వేలు తీసేశాను, నోరుందని కోర్టులో వాగావా నోలుక పీకేస్తాను. మన గవర్నమెంట్కి చేతులెత్తి దండం పెట్టాలరా చిన్న. వాచ్మన్ కాకి బట్టలిస్తుంది, పౌరుషం గల పోలీసులకి కాకి బట్టలిస్తుంది. ఇంతకన్నా సమానత్వం ప్రపంచంలో ఎక్కడుంది? నా క్లబ్ మీద రైడ్ చేస్తుంటే ముందుగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 2 లక్షలు నష్టం తెచ్చావురా చంబడే. నా తప్పేం లేదు దాదా, నేను ముందుగానే క్లబ్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కొత్త ఎస్పీ రోజు క్లబ్ మీద రైడ్ చేయబోతుంది. వెంటనే గవర్నమెంట్ మనకి జీతాలు ఇస్తున్నది శాంతి భద్రతల్ని కాపాడడానికి, కానీ అవినీతి కాపలా కాయడానికి కాదు. ఈ క్లబ్ శంకర్ దాదాది. శంకర్ దాదా అంటే మన డిపార్ట్మెంటే భయపడుతుంది. అందుకే వాళ్ళు ఇచ్చే సత్యమేవ జయతే అని ప్రమాణం చేసి జాతీయ చిహ్నాన్ని తల మీద పెట్టుకున్నది జాతికి మత్తు తెచ్చే లుచ్చా పనులు చేయడానికి కాదు. టేక్ కేర్. ఈ క్లబ్ ఎవరిదిరా? రాంటావేంటి? రోక్స్ ని నేను రా అనే పిలుస్తాను. షో మీ ద లైసెన్స్. ఇదిగో ఇన్స్పెక్టర్, అరెస్ట్ దెమ్. ఓకే మేడం. చూడరుణ, ఆయనే డాక్టర్ అశోక్. ఈ ఊరికి కొత్తగా వచ్చాడు. ఏం చేస్తావో నాకు తెలియదు.
10,000కు తక్కువ కాకుండా బిల్లు చేయించు. ఓకే? చూడండి సార్ నా తడాక. వెల్కమ్ డాక్టర్ అశోక్. నా పేరు అన్నీ నాకు తెలుసు. మీ మనసులో ఏముందో కూడా చెప్పగలను. ఇక్కడ జ్యోతిష్యం కూడా చెప్తారా? నో సార్, నేను సేల్స్ గర్ల్. మల్టీపర్పస్ ఏ విధంగానైనా ఉపయోగపడతాను. ఆ? ఐ మీన్ మోడల్ గా, కమిషన్ ఏజెంట్ గా. చూడండి, నాకు ఫర్నిచర్ మాత్రమే కావాలి. చెప్పండి సార్ ఏం కావాలో, వెంటనే మీ సొంతం చేసుకోండి. చూడండి మిస్, ఆ? ఒక టేబుల్, 2 కుర్చీలు, ఓ చిన్న టీపాయ్. పేరుకు డాక్టర్, మీ స్టేటస్ కు తగ్గట్టు కొనాలి సార్. సోఫా లేని ఇల్లు, సౌకర్యం లేని సంసారం, డైనింగ్ టేబుల్ లేని హౌస్, గ్యాస్ లేని స్టవ్, ఫర్నిచర్ లేని ఇల్లు, గృహిణి లేని గృహం సార్. నాకు డబుల్ కట్ కావాలి. ఇంతకు మీకు పెళ్ళైందా? కాలేదు. అయ్యయ్యో, పైకి ఎంత స్మార్ట్ గా కనిపిస్తున్నారు. ముదిరిపోయిన బెండకాయ అన్నమాట. సింగిల్ కట్ తో సరిపెట్టుకోండి. చూడండి, నాకు డబుల్ కటే కావాలి. కొంపదీసి సెటప్ ఏదైనా అరేంజ్ చేసుకున్నారా? సెటప్? చిచి, నేను అలాంటి వాడిని కాదు. పెళ్లి కాలేదు, సెటప్ లేదు, డబుల్ కట్ ఎందుకు సార్? నాకు నిద్రలో దొల్లే అలవాటు ఉంది. కింద పడతానేమోనని. అయ్యో, కొంపదీసి నిద్రలో నడిచే అలవాట్లేదు కదా? మ్హూ. మీది అప్సరా సెంటరేనా? అయితే ఏమిటి? మీ ఇంటి సెంటర్ లో లేడీస్ హాస్టల్ ఉంది. ఆడసింహాలు పీక్కు తింటాయి. అంటే మీలాంటి వాడిని వదులుతారా సార్? రేప్ చేస్తారు. ఏమండి, మీకు ఇష్టమైన సామాన్ ప్యాక్ చేసి మా అడ్రస్ పంపించేయండి. బాయ్. మేడం, మిమ్మల్ని కలవడానికి శంకర్ దాదా గారు వచ్చారు. వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పు. Get up. I said get up. నేను గూండా కేసులు, రౌడీ కేసులు నా ఆఫీస్లోనే పరిష్కరిస్తాను. అక్కడికొచ్చి విడిపించుకో నీ వాళ్లను. నా వాళ్ళు బయటికి రావటానికి చూపుడు వేలుతో డైల్ చేసే ఓ ఫోన్ కాల్ చాలు. నేను నిన్ను తనివి తీరా చూడ్డానికి వచ్చాను. తనివి తీరానా? చూసావా, 5 అడుగుల 6 అంగుళాల మగరాయుడు పర్సనాలిటీ ఉంది, కానీ ఇంతలోనే ఆడదాని వైపోయా. నేనన్నది నిన్ను అంచనా వేయటానికి వచ్చాను అని. ఆకాశం ఎత్తుని, సముద్రం లోతుని నా స్థైర్యాన్ని అంచనా వేయడం పిచ్చితనం. రైటర్ దగ్గర నుంచి డిఐజీ వరకు నే వేసింది మేసి, చెప్పింది చేస్తాను. మరి నువ్వు? లంచం ఇస్తానన్న ప్రతి గాడిద కొడుక్కి గుండు కొట్టించాను. రేటుకు లొంగకపోతే వేటు వేసేస్తాను. అది చెప్పటానికే వచ్చాను. ఈ కూత కూసినందుకు ఇక్కడ ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయించేదాన్ని, కానీ వాగుడు కేసులో కాదు. వారే వా కిరణ్మయి అనిపించే కేసులో అరెస్ట్ చేయిస్తాను. కనీసం మూతికి మీసాలున్న మగాడివైతే తిరుగు సవాల్ చేసేవాడిని. ఏదో ఒక రోజు నీ పొగరునుస్తాను. హ? ఏంటే కవిత, నీ ఆటలకు అంతూ పంతూ లేకుండా పోతుంది. డోంట్ టాక్ రబ్బీ. అమ్మా తులసమ్మ, ఇప్పుడు కవిత డాక్టరు, నువ్వు నర్సువి, నేను కాంపౌండర్ని. అండర్స్టాండ్? ఓకే డాక్టర్, ఫాలో మీ. కాంపౌండర్. ఎస్ డాక్టర్. రహీం జబ్బేంటి? బీడీలు తాగి తాగి బాడీ ఎండిపోయి ఎంగిలి బీడీలా తయారయ్యాడు. నోట్ తెరు. తెరు. అమ్మా, వీడి నోట్లోనే బీడీల ఫ్యాక్టరీ ఉంది. మళ్ళీ బీడీలు కాలిస్తే 4 కాట్ డాలుంగి. బీ కేర్ఫుల్. డేవిడ్, కళ్ళు లేని వారికి చూపునిచ్చే దేవుడు యేసు ప్రభువు. పసి వాళ్ళ మనసులోనే ప్రభు ఉంటాడమ్మా. అందుకే నాకు కళ్ళివ్వడానికి ఆ మహావైద్యుడు ఈ చిన్ని కవిత రూపంలో వచ్చాడమ్మా. నా కళ్ళకేముందో చెప్పుకో. కళ్ళకి ఏం పెట్టుకుందో అడుగుతుందయ్యా? కళ్ళ చూడు. అంజి తల మీద ఏముందో చెప్పుకో. టోపీ. నా గుప్పెట్లో ఏముందో చెప్పు. నా ప్రాణమమ్మా. కనిపించలేదా? అవునవును. ఏమీ లేదు. లేదమ్మా, కళ్ళు లేని నాకు నీటలు,
తీయని ముద్దులే ప్రాణమమ్మా. అయితే ఉండు. ఈ పూటకి ఈ వైద్యం చాలమ్మా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, లోకమునకు హాని సంభవించినప్పుడల్లా భగవంతుడు అవతరించును. డాక్టర్ గారు 4 రోజుల నుండి మాత్రలు మింగడం లేదు. చెప్పు. అంటాడు. అమ్మో శ్లోకం చెప్పమంటే చెబుతాను కానీ నువ్వు చెప్పినంత ఇంగ్లీష్ నాకు రాదమ్మా. అయితే మింగమ్మా. సరే మింగుతాలే. తగ్గింది తప్పు. జానకమ్మా, నీ కొడుకు బాగున్నాడా? ఏం బాగులేమ్మా, సరిగ్గా తిండే తినడం లేదు. పెళ్ళామో అని పలవరిస్తుంటే ఏం తింటాడు? ఏమయ్యా, ఇంత యాక్సిడెంట్ అయింది, నీ చేయిపోయింది, ఇంకా రాని పెళ్ళం కోసం ఎందుకే తాపత్రయం? కాంపౌండర్, ఎస్ డాక్టర్. వెంటనే అతని పెళ్ళాన్ని పిలిపించండి. అదే మందు. నర్స్. ఎస్ డాక్టర్. ఫాలో మీ. నమస్తే సార్, అప్పుడే రౌండ్స్కి వచ్చేసారా? ఈ హాస్పిటల్లో డాక్టర్లు ఇంత త్వరగా రారు సార్. అమ్మా అమ్మా, మా తల్లి కదా, ఊరుకోమ్మా. ఆ పాప ఎవరు? మా పాపే. ఏమ్మా, పాప ఆడుకోవడానికి నీతో హాస్పిటల్కి తీసుకురానక్కర్లేదుగా? అయ్యో, పేషెంట్ ఆవిడ కాదు సార్, పాపే. పడిపోతావమ్మా. ఎవని చెప్పమంటారు? పుట్టుకతోనే దాని గుండెల్లో రంధ్రం ఉంది బాబు. ఆపరేషన్ చేయడానికి మందులు వాడుతున్నాం. పాపకి సంగతి తెలియదు. చెప్పటానికి నా గొంతు పెగలడం లేదు. అరే, మెల్లగా మెల్లగా, స్లోలీ. కాంపౌండర్, ఎస్ డాక్టర్. ఈయనెవరు? ఈయనే నిజమైన డాక్టర్ అమ్మా. పాపం కొత్తగా ఈ హాస్పిటల్కి వచ్చారు. ఏమ్మా? మంచి డాక్టర్వేనా? ఏదో పర్వాలేదమ్మా. నీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చమ్మా. అయితే మరి పేషెంట్ని బాగా చూడాలి, జబ్బులు తగ్గించాలి. అలాగే చూడండి డాక్టర్, వీళ్ళందరూ పేషెంట్లు కదా, వీళ్ళందరికీ రెస్ట్ చాలా అవసరం. లేకపోతే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే చాలా ప్రమాదం. అయ్యో పాపం. కాబట్టి వీళ్ళందరినీ పడుకొనిద్దాం. ఏ సరే. రా. ఏయ్, ఆపు 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 ఆపు. ఇదిగో నీ డబ్బులు. ఇదిగో నేను ఫోటో తీస్తాను, నువ్వు ఏడవాలి. అబ్బే నాకు ఏడుపు రాదమ్మా. ఇదిగో ఒక మంచి యాంగిల్ లో నేను ఫోటో తీసి పత్రిక పంపించాననుకో, బహుమతిగా నాకు కొంత డబ్బు ఇస్తారు. అందులో నాకెంత ఇస్తావ్? సగం ఇస్తాను, నువ్వు ఏడవయ్యా బాబు. అయితే ఏడుస్తా. ఓరి నీ సినిమా తెలియతే అట్లా పాడుగాను. అశోక్, స్టాప్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్, నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. అదే కుదరదు, పదండి. పదండి త్వరగా. ఆపండి సార్. ఈయన మా డైలీ కస్టమర్. కష్టాలు వింటారు, అభయం ఇస్తారు. కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి సార్, త్వరగా పెళ్ళవుతుంది. నువ్వు చూసేది దేవుణ్ణా నన్నా? నా దేవుణ్ణి. కర్పూర నీరాజనం సమర్పయామి. పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు, హారతి తీసుకోండమ్మా. మజగా భలే ఖుషిగా, కసి కసిగా, రుచి రుచిగా, అరే యమ మజగా భలే ఖుషిగా, కసి కసిగా, రుచి రుచిగా, గుడి తెనకన పరుపే ఏసే, వచ్చాడమ్మా మెచ్చాడమ్మా, కథ కథ కడి నరుగుడు పడితే యమ మజగా భలే ఖుషిగా, కసి కసిగా, రుచి రుచిగా.
సరదాగా పక్క 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 అనుకోకు ప్రేమంటే చక్కదిమి చక్క 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 పరదైనా ఎదురీదే తీరాలి ఊపుంటే చూపించు ఊరించి ఉడికించు లాగే నరాలు పడగడి శరాలు నీలో వయ్యారం తరగని సింగారం ప్రతి క్షణం నిరీక్షణం కసి ఒడిలో యమ 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 మజగా భలే ఖుషిగా కసి కసిగా రుచి రుచిగా గుడి తెనకన పరుతే వచ్చాడమ్మా మెచ్చాడమ్మా కథ కథ కడి నలుగుడు పడితే యమ మజగా భలే ఖుషిగా కసి కసిగా రుచి రుచిగా కుదిరింది అదిరించు రేయంత పదునైనా ఒకరంతా దూకించు రావాలి ఆరాటం కావాలి ఉబలాటం కంచి హుషారు కథనం తయారు పంచ కళ్యాణి పరుగే నాజోరు అమీతు నీ తెలిలోగా దిగమని అనకు యమ మజగా భలే ఖుషిగా కసి కసిగా రుచి రుచిగా గుడి తెనకన పరుతే వచ్చాడమ్మా మెచ్చాడమ్మా కథ కథ కడి నలుగుడు పడితే యమ 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 మజగా భలే ఖుషిగా కసి కసిగా రుచి రుచిగా యమ మజగా భలే ఖుషిగా కసి కసిగా రుచి రుచిగా సార్ 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 ఇంత టెన్షన్గా ఆఫీస్కి బయలుదేరారు అబ్బే మీకు బాగుపడే లక్షణాలు లేవండి ఇంతకీ టిఫిన్ అన్నా చేశారా లేదా టిఫిన్ ఏముందండి హాస్పిటల్ క్యాంటీన్లో తింటాం. మై గాడ్ ఆగండి ఆగండి గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంటీన్ లో టిఫినా అంతకంటే ఓ 10 ఎలకల్ని పులుసు చేసుకుని గంపెడు బొద్దింకలు పచ్చడి చేస్తుంటే చాలా బాగుంటుంది ఏమండి ఒక నిమిషం రండి వినండి మన గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంటీన్ లో టిఫిన్ ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది సోమేర మోహన్ చిచి పరమ చండాలం అండి పైగా ప్రమాదం కూడా మీరు హాస్పిటల్కి రాకముందు అక్కడ టిఫిన్ తిని 10 మంది తప్పేమన్నారు అరే నిన్నగాక మొన్న డజన్ మంది అండి వాంతుల విరోచనాలతో గోవిందా అన్నారు నిజమేనంటావా మీ తోడు చూడ్డానికి ముద్దపప్పులా ఉన్నారు మనతో స్నేహం చేసి స్టేచర్ పెంచుకోండి సార్ అదిగో ఆ సందులో తిరిగితే బాబాయ్ హోటల్ మా బాబాయ్ది కాదు దాని పేరది అక్కడ ఇడ్లీ మెత్తగా ఉంటుంది అక్కడ దోశ కారప్పొడి నెయ్యి కలిపి తింటే అబ్బా ప్రేమ పుడుతుంది ఇక పూరి కుర్మా అంటారా 10 పూరి డజన్ పెసర 40 ఇడ్లీ 60 వడ బకెట్ సాంబార్ ఇంకేంటి చెప్పింది చాలు గాని ముందు వెళ్ళి తీసురాపో ఇక కాపీ ఏమిటి సార్ అలా అయిపోయారు ఈ బిల్లంతా తమ తలకు రుద్దుతానడా అంత చీప్ గా అంచనా వేయకండి ఈ హోటల్ ఓనర్ కి ఈ ఫర్నిచర్ అంతా సప్లై చేసింది నేనే 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టి ఇక బెదరావూరు ఖాతా అన్నాడు అందుకే మనం ఇలా బిల్లులు చేస్తూ చెల్లిపి వేసుకుంటున్నాం ఇది ఒకటి తెచ్చావేంటి ఇది మీకు మాత్రమే మనం ఇచ్చిన ఆర్డర్లకి ఈ టేబుల్ చాలదు అంటే మంది నేల మీద నాటుకొట్టుడి అవ్వారం అటు చూడండి తొందర లేదు నెమ్మదిగా తినండి నేను చేయి వాష్ చేసుకొస్తాను సార్ బిల్ అండి ఆవిడిస్తుంది ఆవిడ మీ ఆవిడండి ఆవిడ వెళ్ళిపోయి చాలాసేపు అయిందండి నన్ను మోసగత్తినంటారు మాయలాడినంటారు ఎవరని అనుకుంటే నాకే నాకు కావాల్సింది నువ్వు నీ భవిష్యత్తురా అక్క అవునరా అమ్మకిచ్చిన మాట ప్రకారం నిన్ను ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలంటే అందరు ఆడపిల్లలా ఇంట్లో కూర్చుంటే కుదురుతుందా అందుకే మగరాయిళ్ళ గడప దాటి తిరుగుతున్నాను కానీ అమ్మ తోడుగా ఆడతానని మాత్రం హద్దులు దాటివ్వడం లేదు నీ కష్టానికి నేను ఎలా ఖరీదు కట్టగలను కడుదుగాని లేరా
మీ ఆవిడొచ్చాక నన్ను ఇంట్లోంచి పంపించేసి అక్క అనుబంధాలకి రుణాలుండవు, ప్రేమానురాగాలుంటాయి. అనుబంధాలు, రక్త సంబంధాలు మనిషికి ప్రతిబంధకాలు. ప్రపంచంలో ప్రతి బంధాన్ని రూపాయి నోట్లతోనే లెక్క పెట్టాలి. మనం వెళ్లే రూట్లో రేపు నీకు నేనడ్డం వచ్చినా ఏం మాత్రం ఆలోచించకూడదు. కరెక్ట్. అర్థమైందా? కాలేజ్ ఎలక్షన్లకి నువ్వు చెప్పిన రూపాయి నోట్లు కావాలి. శభాష్. ఇప్పుడు శంకర్ దాదా తమ్ముడు అని పిలుచుకున్నావు. నీకు హిస్టరీ పాలిటిక్స్ నేర్పించింది ఇలాంటి నీచమైన పాలిటిక్స్ లో హిస్టరీ సంపాదిస్తావని. నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చావా? అన్నయ్య, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నా కోసం ఏమైనా చేస్తారు. మా వాడు పేకలకు బదులు కోతలకు వస్తున్నాడు కదూ? కాదని నిజమే చెప్పాడు. మదన్ మా గురువు, మేమంతా అతని గుండెకాయలం. దూకరా రాజా దూకు. కాలేజ్ ఎలక్షన్ లో మదన్ గెలుపు కోసం మా ప్రాణాలనే ఇస్తాం. ప్రాణాలు? ఇదిగో, ఇదేమిటో తెలుసా? సైనైడ్. శ్రీలంక నుంచి దిగుమతి చేయించా. తీసుకో. వాడి కోసం ప్రాణాలు ఇస్తానన్నావుగా, మింగరా. మింగి ప్రాణాలు ఎవరో చమ్మడే. చిన్న బుజ్జి సీను, కమాన్ మిగరా. వీళ్ళురా శంకర్ తాత మనుషులు. మీరంతా గూట్లే డోంగ్రీ గోళీలు ఆడుకునే బచ్చ. ఖతర్నాక్ పనులు చేసి పట్టుబడితే ఆ ఊసు బయటికి రాకముందే నవ్వుతూ ప్రాణాలు తీసుకుంటారా నా వాళ్ళు. నువ్వు మరీ ఎక్కువగా భయపెట్టావన్నయ్య. వాళ్ళు ఇంకా మొదటి సీన్ లోనే ఉన్నారు. ఓపెనింగ్ వండర్గా ఉంటేనే క్లైమాక్స్ రంజుగా ఉంటుందిరా. ఏయ్, ఆ పెన్నేమిట్రా? మగాడికి మంగళసూత్రంలా ఎదంచుకో. ఎప్పుడేం కావాలన్నా నా దగ్గరకు వచ్చి అడగండి. అరక్షణంలో తీరుస్తాను మీ సమస్యల్ని. మా వాడికి ఎదురు తిరిగారా, హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్ కాంపౌండ్ యువతల ఇంట్లో పెట్టి తలుపులేసి రాళ్లతో కొట్టి చంపిస్తాను. జాగ్రత్త. ఇది సాంబారు, ఇది రసం, ఇది పప్పు, ఇది కూర, ఇది పెరుగు అన్ని కలిపేసి మనం తినేయాలి. గిలి 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 గిలి. చిన్నబాయ్, ఏంటి పెద్దక్కాయ్? తోటకూర శంకర్రావు అని ఆర్టీసీ డ్రైవరు. అదే మొన్న బస్ యాక్సిడెంట్ లో చెయ్యి కూడా పోయింది. అదేనయ్యా, ఓ ముసలిది ఎప్పుడు ఎడుపు మొహంతో పక్కనే ఉంటది. ఓహో, ఆ శంకర్రావా? అయితే పెద్దక్కాయ్, ఆ శంకర్రావు నీకేం కావాలంట? ఎత్తి కుదెత్తాడు మొక్కలని మన మొగుడే. మన మొగుడా? పెద్ద డీకేటి, డకోటా, లారీ, బెంజి. అదేదో నాకు అర్థం కాదు కానీ ఇంతకీ ఏ బిడ్లో ఉన్నాడు? అమ్మా, అమ్మ తల్లి, నీ మొగుడు అడుగో. ఎక్కడా? అడుగో. అయ్యో, తప్పు తప్పు తప్పు. అయ్యో అమ్మనా బాయో, నీకెంత కట్టం వచ్చింది బాయో? అమ్మో అమ్మో, చేయి కూడా తీసేశారు బాయో. నీకెంత కట్టం వచ్చింది బాయో? నాకెంత న్యాయం చేసావు బాయో? నాకు దిక్కెవరయ్య దేవుడు? నేనంటే బతికేది దేవుడు. దేవుడు చావలేదు, బతికే ఉన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చానా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? పాపం వేరుశనక్కాయలు తింటుంది. మా అమ్మ లేకపోతే ఏమైపోయావన్నా తెలుసా? అయ్యో నా పిచ్చి బాయ్యా, అందుకే నిన్ను తిక్క శంకరం అన్నారు. నీకు చెయ్యరిగిందని తెలిసి 7 రోడ్లు ఏకదాటిగా ఉరుగులతో పరుగులతో ఇక్కడికి వస్తే ఈ ముసలిది రానిచ్చిందా లోనికి? అయ్యో నేనా? నువ్వెప్పుడు వచ్చావు? నేనెప్పుడు కాదన్నానమ్మా. అమ్మమ్మమ్మ నంగనాచి తొంగబురా. మరే బాయ్యా, నా కొడుకు చెయ్యిరిగిపోయింది, గవర్నమెంట్ వాళ్ళు 30,000 ఇస్తారు, అదంతా నాకే కావాలని నన్ను నానా తిట్లు తిట్టిపోసింది బాయ్యా. బాయ్యా, ఆ డబ్బులు ఎల్లుండొస్తాయటగా, నిజమేనా? ఓసిని యొక్క పెద్దక్కాయ్, ఆ డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చావా? మా తల్లే. అంకిల్, నీ పెళ్ళం నిజంగా డికెటి. ఇదిగా చాముండేశ్వరట ఏటనుకున్నావు? ఏంటే ఏంటే? కవిత, ఇలా రామ్మా. గురు శాంతి వస్తుంది. దీని ఎవ్వ కోర్టు గుమస్తాగాడి కూతురికి కొమ్ములు వస్తున్నాయిరా. మన వాడికి పోటీగా నామినేషన్ వేస్తానంది. వాట్? నాకు పోటీగా నామినేషనా? ఎవరితోంది? మన రమణ గారితో. గురు, అందరూ చూస్తుండగా దాని పాల బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటే మహారంజుగా ఉంటుంది. పాల బుగ్గల మీద ముద్దు కాదురా కన్నా. పాల బుగ్గల మీద ముద్దు పెట్టుకోవడం, లేత పెదవులు కొరకడం నాన్ సెన్స్. దాన్ని దారుణంగా రేప్ చేస్తే మరీ అందంగా ఉంటుంది. గురు, రేపు చేద్దు గాని ప్రస్తుతానికి ముద్దు పెట్టుకో.
ఆపరేషన్ వైపు ఆశగా చూస్తున్నాయి. కానీ రామ్మా, నీకోసం నేను అడుగుతాను. ఎలా జరిగింది సార్ ఈ ఘోరం? ఏమో మేడం, నేను ఆఫీస్ రూమ్ లో ఉన్నాను. అరుపులు విని బయటకు వచ్చేసరికి అంతా జరిగిపోయింది. అసలు ఈ ఘోరం ఎవరు చేశారో నాకు తెలియట్లేదు మేడం. ఈ క్లాస్ లెక్చరర్ మీరే కదూ? అవును, నాకంతా తెలుసు. నేనంతా చూశాను, కానీ నేను చెప్పలేను. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ప్లీజ్. వాట్? దారుణం అనిపించడం లేదు? ఇంత వరకు మీతో పాటు చదివిన పిల్ల మంటల్లో మాడిపోయి మసిబొగ్గైంది. చూస్తుంటే మీ కడుపులో పేగులు కదిలిపోవడం లేదు. ప్లీజ్ చెప్పండి. ఇక్కడున్న మీ అందరికీ తెలుసు ఆమెను ఎవరు చంపారు. మీ అందరూ చూశారు. ఒక్కరైనా నోరు విప్పండి. ఐఎమ్ మేకింగ్ యు ఫర్ ద సేక్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఫర్ మై డ్యూటీ. ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ. నేను చెప్తాను మేడం. శంకర్ దాదా తమ్ముడు మదన్ వాడి స్నేహితుల సహకారంతో శాంతిని రేప్ చేసి కాల్చి చంపాడు మేడం. సాక్ష్యాల మీదే ఆధారపడ్డ కోర్టులు, ఆ సాక్ష్యాలు చెప్పడానికి భయపడే ప్రజలు ఉండబట్టే రౌడీయిజం రాక్షసంగా నృత్యం చేస్తోంది. నీ సాక్ష్యం నోరు విప్పని పెద్దలు తలలు దించుకునేలా చేసింది. శంకర్ దాదా కాదు, వాడి బాబుని మించిన వాడినైనా సరే అరెస్ట్ చేసి జైల్లో వేస్తాను. క్లాస్ రూమ్ లోకి వెళ్లి లెక్చరర్ని కొట్టినవాడు అంతటితో ఊరుకున్నా పోయేది. ఆ పిల్లల్ని రేప్ చేసిన వాడు అంతటితో వదిలేసినా బాగుండేది సార్. అంతమంది చూస్తుండగా పెట్రోల్ పోసి నిలువున తగలబెట్టాడంటే చాలా పెద్ద కేసు సార్. పైగా ఎస్పీ సామాన్యురాలు కాదు, చాలా స్ట్రిక్ట్. శాబాష్, రుస్తం లాంటి పని చేసావు తమ్ముడు. బెదురుగొడ్డు గుండెల్లో గుణపాల గుచ్చినంత పని చేసావు. రేయ్, శవం వెళ్తుంటే చిల్లర డబ్బులు ఏరుకునే పనికి మాలిన ఒక ఆడది చెప్పుతో కొట్టిన తర్వాత కూడా దాన్ని మానభంగం చేసి మంటల్లో కలపకపోతే వాడు నా తమ్ముడు ఎందుకు అవుతాడురా? వాడు దాన్ని మాత్రమే కాల్చాడు. నేనైతే కాలేజీ మొత్తాన్ని కాల్చి పారేసేవాడిని. అది ఒళ్ళు మరచి ఎవన్నో ప్రేమించింది. వాడు చేకొడితే క్లాస్ రూమ్ లో ఆత్మహత్య చేసుకుందని ఎఫ్ఐఆర్ రాయించండిరా. ఎందుకు వచ్చావు? ఇదే మాట నిన్నడిగితే నన్ను అంచనా వేయడానికి వచ్చానన్నావు. ఇప్పుడు నేను నీ అంచనాల్ని తల్లకిందులు చేయడానికి అరెస్ట్ వారెంట్తో వచ్చాను. ఆ? నువ్వు గుమ్మం దాటక ముందే బెయిల్ పుట్టిస్తాను. ఈ చావు తెలివి ప్రదర్శిస్తావని నాన్ బెయిలబుల్ ఆర్డర్ రెడీ చేయించాను. మాటలతో చెప్తున్నాను, నా తమ్ముడిని వదిలే, నువ్వు వెళ్ళిపో. నిన్ను చేతల్లోకి దింపాలనే నేను చూస్తున్నాను. అన్నయ్య, పర్వాలేదు, వెళ్ళి తమ్ముడు. అక్కడున్న లెక్చరర్లు ప్రిన్సిపల్లు మాట్లాడలేదు. నీతో పాటు చదువుతున్న వాళ్ళు ఎవ్వరూ నోరెత్తలేదు. నువ్వెందుకురా సాక్ష్యం చెప్పావు? అక్క, నువ్వు కూడా నేను చేసిన పని వ్యతిరేక. శంకర్ దాదా సంగతి నీకు తెలీదు. వాళ్ళ గురించి రోజుకో కథ వింటూనే ఉంటాను. తెగించిన వాళ్ళతో తెగబడడం చాలా ప్రమాదం. వాళ్ళ నుంచి నిన్ను ఎలా కాపాడుకోనరా? నా గురించి భయపడకక్క, ఎస్పీ కిరణ్ చాలా స్ట్రిక్ట్. సార్, శంకర్ దాదా గారి దగ్గర నుంచి స్పెషల్ క్యారేజ్ వచ్చింది సార్. ఓ, ఇవాళ శవాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నాం కదా. చూడు, ఈ క్యారేజీకి డాక్టర్ అశోక్ అతి ముఖ్యం. అతను రమ్మను. అలాగే సార్. రంజయ్ సార్, మిగతా వాళ్ళని కూడా రమ్మను. చెప్పాను సార్, ఈ పాటికి వాలిపోతుంటారు. అరుగో వచ్చేసారు. తినండి సార్, బాగా తినండి. మిస్టర్ సుబ్బారావు, నీకు చికెన్ పులుసు అంటే ఇష్టం కదా. ఇది నీది. ఆహా,
సూపర్ సార్. మిస్టర్ రఘునాథ్, నీకు పీతలు ఎగురంటే ఇష్టం కదా? ఫ్యాంటాస్టిక్ సార్. మిస్టర్ రామారావు, నీకు మటన్ ఫ్రై అంటే ఇష్టం కదా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఓ, కొత్త డాక్టర్ గారా? ఇది బొమ్మిడాయిల పులుసు. నీ కోసం ప్రత్యేకంగా పంపించారు శంకర్ దాదా గారు. ఎందుకో తెలుసా? పోస్ట్ మార్టం డ్యూటీ నీది కాబట్టి. ప్రత్యేకమైనవి తినడం నాకు అలవాట్లేదు సార్. కడుపుకు అన్నం మాత్రమే తింటాను. శంకర్ దాదా గడ్డి గదం పంపించాడంటావు. ఏదైతేనో అదేదో మీరే తినండి. కొత్తగా వచ్చిన డాక్టర్ నువ్వేనా? ఎవరు మంది? బెజవాడ. ఇదిగో డాక్టర్, పెద్దవాడుకు మాకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. కృష్ణలంక కట్ట మీద జారిపోయిన చెప్పు దగ్గర నుంచి మొన్న రాఘవయ్య పార్కు దగ్గర జరిగిన బాంబులు దాడి రగడ వరకు మొత్తానికి కీబోర్డ్ మా బాసే. ఏం కొత్త డాక్టర్, క్యారేజ్ వద్దన్నావంట? ఆ తిండ్లు నాకు సహించవు. పోస్ట్ మార్టం చేయడానికి వెళ్తున్నావా? ఆ రిపోర్ట్ లో అది ఆత్మహత్య అని రాయాలి. నేను నిజాన్నే రాస్తాను. నిజం రాస్తావా? రేయ్, నిజాన్ని రాస్తాడంట్రా. ఒరేయ్, ఆపండ్రా. నిజం రాస్తే ఇవి శాంపుల్స్ మాత్రమే. హోల్సేల్ గా పార్ట్లే లేచిపోతాయి. జాగ్రత్త. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మా అక్కయ్య అరుణ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. మీతో మాట్లాడాలంటే తీసుకొచ్చాను. ఏమిటో చెప్పండి. మాకు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. వాడికి నేను, నాకు వాడు. ఓ అక్కగా తమ్ముడు పై చదువులు చదువుకొని ఓ మంచి ఆఫీసర్గా స్థిరపడాలని కోరుకున్నారు. కానీ శంకర్ దాదా వల్ల వాడి ప్రాణాలకి ముప్పు వాటిల్లబోతుందని లాకులు అంటుంటే విని తట్టుకోలేకపోతున్నాను. మేము ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాం, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. మా వాడికి చదువు కూడా అక్కర్లేదు, ప్రాణాలతో ఉంటే అంతే చాలు. ఇలా భయపడ్డంలో మీ తప్పేమీ లేదమ్మా. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థ స్వరూపం అలాంటిది. కళ్ల ముందు జరిగిన నగ్న సత్యాన్ని చూసి కూడా మనకెందుకు లేని ప్రతి వాళ్ళు పారిపోతుంటే, యూసి ఆడదాన్నయ్యుండి ఈ పోలీసు వృత్తి మీద, పౌర రక్షణ మీద మమకారం పెంచుకున్నందుకు నేనెన్ని బాధలు అనుభవించానో. అయినా నేను ఈ వృత్తిని వదులుకోలేదు. ప్లీజ్, మీ తమ్ముడిని సాక్ష్యానికి నిలబడినివ్వండి. అతనికి పూర్తి భద్రతను నేను కల్పిస్తాను. శాంతి హత్య కేసులో సాక్షి ప్రసాద్కు ఈ క్షణం నుంచి సెక్యూరిటీగా 2 గన్మెన్లను అరేంజ్ చేయండి. అలాగే మేడం. ఓకే. ఎస్పీ గారు మీకు సెక్యూరిటీ ఏర్పాటు చేయమన్నారు. రేపు ఉదయానికల్లా గన్మెన్ మీ ఇంటికి వస్తారు. రేపు ఉదయమా? గుడ్ మార్నింగ్ మేడం. చూడు, నువ్వు నాతో దొంగ పోలీస్ ఆటే ఆడాలి. నేను డాక్టర్ అయితేనే ఆడతాను. నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి. కాదు, నేను పోలీస్ని, నువ్వు దొంగవి. ప్లీజ్ సిట్ డౌన్. నేను ఇప్పుడు నిజంగా పోలీస్ని. నేను నిజంగా డాక్టర్ని. చాలా రోజులైంది నిన్ను చూసి. నేను మాత్రం నిన్ను ఒకసారి చూశాను. ఎక్కడా? ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ రిపబ్లిక్ డే ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు ఆయన పక్కన ఎన్సీసీ ఆఫీసర్ గా నిన్ను టీవీలో చూశాను. ఓ, ఇదిగో. ఏమిటిది? శాంతి హత్య కేసుకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇస్ ఇట్? గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈ రిపోర్ట్ కోర్టుకి చేరే లోపే తారుమారు చేయాలనుకున్నాడు. అందుకే ఈ ఒరిజినల్ రిపోర్ట్ ని ఆయనతో పాటు నీకు సబ్మిట్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నేను పోలీస్ని, నువ్వు దొంగవి అంటే కాదన్నావు. కానీ ఈనాడు నిజాయితీ గల ఓ డాక్టర్ అని నిరూపించుకున్నావు. వస్తాను. ఆహా, ఏమి నా భాగ్యము! ఓహో, ఏమి నా సౌభాగ్యము! రీటా, మళ్ళీ అదే గారడీ ఆట. రీటా, ఏడాది కిందట బాటా షాపు ముందు ఇదే గారడీ ఆట చూసి నిన్ను ప్రేమించాను. మా వాళ్ళందరినీ కాదనుకు నిన్ను పెళ్లి చేసుకున్నాను. రీటా, అప్పటి నుంచి ఆ పాలు పళ్ళు ఈ బెడ్ అలాగే ఉండిపోయాయి. దయచేసి ఈ రాత్రి అయినా నన్ను కరుణించు రీటా. ఆ కార్యక్రమం జరిపించు రీటా. రీటా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎస్పీకి చేరిందా? అంతేకాదు, తెల్లవారితే సాక్షి ప్రసాద్కి సెక్యూరిటీగా 2 గన్మెన్స్ ఏర్పాటు చేయమని చెప్పింది ఎస్పీ. తెల్లవారితే కదా.
ఎవరు మీరు? వద్దు, నన్నేం చేయదు. తమ్ముడు, ఏం జరిగిందిరా? ఏమిట్రా ఇది? పద, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్, నా తమ్ముడు సావు బ్రతుకులో ఉన్నాడు. వాడిని ఎలాగైనా బ్రతికించండి. ఇదేదో మర్డర్ కేసులో ఉంది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా? లేదు, రోజులు బాగలు. పోలీస్ జోక్యం లేకుండా మేము ఈ కేసు టేకప్ చేయలేం. ఈలోపు వాడి ప్రాణాలకు ప్రమాదం. ముందు వాడిని చూడండి. డాక్టర్, డాక్టర్ గారు, మా తమ్ముడికి సీరియస్ గా ఉంటే తీసుకొచ్చాను. తమ్ముడికి సీరియస్ గా ఉంది, డబ్బులు కావాలి. టిఫిన్ నువ్వు తినాలి, బిల్లు నేను ఇవ్వాలి. అది కాదు చూడు, డాక్టర్. అవతల పేషెంట్ కి సీరియస్ గా ఉంది, అయ్యో. వేళకోవడానికి సమయం కాదు. డాక్టర్, వాడి శంకరదాద మనుషులు పొడి చేశారు. వాడు ప్రమాదంలో ఉన్నాడు. ఇది అబద్ధం కాదు సార్, ఒట్టు. వాళ్ళేమో పోలీస్ రిపోర్ట్ కావాలంటున్నారు. మీరు ఎలాగైనా సాయం చేయండి. రండి. అరే, కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్, వాట్ హ్యాపెండ్? ఎందుకు ట్రీట్ చేయడం లేదు? పోలీస్ రిపోర్ట్ తీసుకురాలేదు డాక్టర్. అరే, పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సరే, నేను ట్రీట్ చేస్తాను. నర్స్, ఆపరేషన్ రెడీ చేయండి. నీ వార్డు కాదు, నువ్వు చేయడానికి వీల్లేదు. డోంట్ టాక్ రబిష్. ఎవడ్రా బచ్చాగాడిని కాపాడిన డాక్టర్? మీరేం దాని గురించి వరిగాకండి, నేను చూసుకుంటాను. చూడు అశోక్, నీ వార్డు కాదు, నీ సెక్షన్ కాదు. అయినా ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళి సారీ డాక్టర్ మీద దౌర్జన్యం చేసి అక్కడున్న స్టాఫ్ను అవమానించావు. ఇదిగో స్టాఫ్ ని మీద ఇచ్చిన రిపోర్ట్. దీనికి నీ సమాధానం ఏంటి? కొన ప్రాణంతో ఉన్న రోగిని బ్రతికించినందుకు ఒక డాక్టర్గా గర్వపడుతున్నాను. సాటి డాక్టర్లు, సిస్టర్లు చేసిన పనికి వృత్తిరీత్యా సిగ్గుపడుతున్నాను. సార్, రోగులు హాస్పిటల్కి వచ్చేది బలవంతంగా ప్రాణాలు తీయించుకోవడానికి కాదు. హాస్పిటల్ అంటే దేవాలయం. మిస్టర్ అశోక్, యు ఆర్ టాకింగ్ టూ మచ్. సార్, నేను చేసింది తప్పని, అక్కడ జరిగింది న్యాయమని మీకు అనిపిస్తే మీరు ఏ శిక్ష విధించినా పర్వాలేదు. మీ సంస్కారం అంతేననుకుంటాను. అశోక్, ఐ విల్ సస్పెండ్ యు 4 days. మీరు విధించే శిక్ష నాకు కాదు సార్. మనిద్దరం నిర్వహించే వృత్తికి, మనిద్దరం మర్చిపోకూడని కర్తవ్యానికి, మనిద్దరం తలవంచాల్సిన న్యాయానికి వస్తాను సార్. మిమ్మల్ని సస్పెండ్ చేశారా? ఇది ఎక్కడ న్యాయం బాబు? అదే వాళ్ళకి తెలిసిన నీతి. సావు బ్రతుకులో ఉన్న మనిషిని కాపాడడం మీరు చేసిన నేరం ఎలా అవుతుంది? కరెక్టే, కానీ రూల్స్ అతిక్రమించానని వాళ్ళ వాదన. ఎవరు పెట్టారండి ఈ రూల్స్? ప్రాణం పోసే డాక్టరే ఆ ప్రాణాన్ని నిలిపే ప్రత్యక్ష దైవం. మీలాంటి వాడు లేకపోతే ఈ ఆసుపత్రిలో ఇంకా అనర్థాలు జరుగుతాయి. పేదవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు బాబు. మీరు సరేనంటే ఇక్కడ వాళ్ళందరూ మీ పక్షాన్ని నిలబడతారు, మీకోసం పోరాడతారు. అరుణ, సమ్మెలు చేసి స్తంభింపజేసే స్థలం కాదు హాస్పిటల్. నా ఒక్కడి కోసం మీరందరూ ఇబ్బంది పాలు కావడం నాకు ఇష్టం లేదు. ఆవేశపడి నీ తమ్ముడు ప్రాణాలకు ఆపద తెచ్చుకోకు. అతనికి ఇప్పుడు మెడికల్ అటెన్షన్ చాలా అవసరం. వస్తాను ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్కారం బాబు. ఏమిటి గుంపంతా? ఎవరు పెట్టి మీద వాడు వెళ్ళండి. పంపించే. గెటప్. వెంటనే బెడ్ ఖాళీ చేయాలి. గెటప్. ఖాళీ చేయడం ఏమిటండి? అది కాదు బాబు, రక్తం కూడా ఇంకా కారుతూనే ఉంది. ఇది దొంగ కేసే. పైగా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు. ఈ పేషెంట్ ఇక్కడే ఉంటే హాస్పిటల్లో బాంబు పెడతారంట. కుర్రాడు చావు బతుకులో ఉన్నాడు బాబు. ఐ డోంట్ కేర్. ఒక్కడి కోసం ఇంతమంది పేషెంట్స్ ని రిస్క్ తీసుకోలేదు. హలో, పోలీస్ స్టేషనా? నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ ఎవరో బాంబు పెట్టారంట. మీరు త్వరగా రావాలి. బాంబే బాంబు హాస్పిటల్లో బాంబా? బతకండి సార్, బాగా బతకండి. ఏమైంది మేడం? వాట్ హ్యాపెండ్? ఈ వార్డులో బాంబు పెట్టారని ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేశారా? ఎవరైది? మీరే చెప్పారుగా.
అందుకే ఫోన్ చేశాను. అది ఆంటీ, ప్రసాద్ను వాళ్ళ అక్కను ఈ అంకులే బయటికి ఇంటి సార్. వాట్? సాక్షి ప్రసాద్ను బయటికి పంపించేశారా? ఏడుస్తున్నావా తల్లి? గుండె పగిలి అరుస్తున్నావా చెల్లి? సముద్ర ఘోషలాంటి నీ ఆవేదనను పట్టించుకోదమ్మా ఈ సమాజం. ఎదురు తిరుగు. ఏ వ్యవస్థ నీ బ్రతుకు మీద రక్తం కుమ్మరించిందో ఆ వ్యవస్థను నిలువున తగలబెట్టాయి. ధైర్యం చెయ్యి. సాయానికి నన్ను పిలు. ఇదిగో కిరసనాయిల్, ఇదిగో అగ్గి పెట్టా. ముళ్ళు పోయే కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, రాజులు పోయే మంత్రులు వచ్చే డామ్ డామ్ డామ్, మంత్రులు ఉండి రౌడీలు వచ్చే డామ్ డామ్ డామ్. కుమారి శాంతి మరణానికి సంబంధించిన కేసు వాదోపవాదాలు విన్న తరువాత ఇది కోర్టు వారిస్తున్న తీర్పు సారాంశం. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం శాంతి అత్యాచారానికి గురయ్యి హత్య చేయబడిందని నిర్ధారణ జరిగింది. కానీ ఆ డాక్టర్ తయారు చేసిన రిపోర్టు నమ్మశక్యం కానిదని, పైగా అతను సస్పెండ్ అయ్యాడని విచారణలో తేలింది. కాబట్టి ముద్దాయిగా అరెస్టు చేయబడిన మదన్ మోహన్ ని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. క్యారేజీలో ఫుడ్ తినరా అంటే కాదు, నువ్వు సాధించిందేమిటి? నీ నిజాయితీతో నువ్వు నన్నేమీ చేయలేకపోయావు. నా గెలుపు నీ ఓటమి. చూడు, ఈ రోజు గెలుపు నీది కావచ్చు, ఓటమి నాది కావచ్చు, కానీ అవినీతి గెలవలేదు, నిజాయితీ ఓడిపోలేదు. నా సిన్సియారిటీని దెబ్బకొట్టిన నీ అంతానికి ఆరంభం. శంకర్ దాదాతో పెట్టుకుంటే చరిత్ర లేకుండా చేస్తాం. చరిత్ర రాయాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా గత చరిత్ర బాగుండాలి. శంకర్ దాదా జోలికి పోవద్దు. జరిగిన దానికే క్షమాపణ చెప్పు. తప్పు చేయని నేను క్షమాపణ అడగడం కలలో కూడా జరగదు. సత్యం, ధర్మం, జాతి, నీతి నిట్ట నిలువున కాలిపోయింది. న్యాయానికి న్యాయం చెయ్యలేని ఇది న్యాయస్థానమా? అధర్మానికి పట్టం కట్టి ధర్మాన్ని బతారికి ఇచ్చిన ఇది ధర్మాసనమా? ఫు! దోపిడీ దొంగల్ని అరాచక రాజకీయ ప్రభుత్వమా? కబడ్దార్! లేవండి. ఒక్కొక్క ఓటమి తిరుగుబాటుకు ఒక్కొక్క మెట్టు కావాలి. ఒక్కొక్క మనిషి 1000 మంది సైనికులై వ్యవస్థను కూల్చివేయాలి. తగలబెట్టండి ఈ తగాకోరు సమాజాన్ని. కాల్చి బూడిద చెయ్యండి ఈ తగుల్బాజీ సంఘాన్ని. ధైర్యం చేసి సాయానికి నన్ను పిలవండి. ఇదిగో కిరసనాయిల్, ఇదిగో అగ్గి పెట్టా. రౌడీ రాజ్యం, రౌడీ రాజ్యం, రౌడీ రాజ్యం. ముందు మాత్రం వేసుకో. అమ్మో అమ్మో, ఈ మాయిదారు మందులన్నీ మింగించిన ఆ మొగుడు ప్రాణాలు తీయాలనిగా. ఆ తర్వాత డబ్బంతా నువ్వే మింగేలేనా? తప్పమ్మా. ఏమిటమ్మా మాటలు? బాయ్యా, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు. నీ తల్లి నీ దగ్గర ఉంటే నీ ప్రాణాలు పోతాయి. నా మాంగళ్యాన్ని కాపాడు బాయ్యా. ఈ రాక్షసుని పంపించే బాయ్యా. నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు పోమ్మా. అమ్మా, రోజు మీ ఇద్దరి మధ్య ఈ గొడవలేంటే? నేనేం చేశాను రా? చేసిందంతా చేసి నేనేం చేశానంటావే దరిద్రపు కొట్టు మొహం దాడా. బాయ్యా, ఒక్కడు తేల్చు, నీకు మీ అమ్మ కావాలో నేను కావాలో? అమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? ఇది ఉంటుంది, నువ్వు వెళ్ళు. అయ్యయ్యో బాబు, అంత మాట అనుకురా. కాస్త నయమైపోగానే నేను వెళ్ళిపోతాను రా. ఓ అమ్మా, నా కోపం తెప్పించు. బాబు, నిన్ను వదిలి నేను వెళ్ళలేనురా. వెళ్ళను. అబ్బా, నన్ను విసిగించకు.
నా మాట విను బాబు. నేను వెళ్ళిపోతే నువ్వు మందులు వేసుకోవురా. నేను వెళ్ళలేదురా. నువ్వు వెళ్తావా, వెళ్ళవా? శంకర్రావు, అమ్మనే కొట్టావా? అయితే నీకు కథ చెప్తాను విను. కమ్మని కథ చెబుతాను, కొడుతూ వింటారా? అమ్మ కథను విని నేను అన్నది అవునంటారా? అమ్మంటే అమృతమంట, మనసంత మమతల పంట, కనిపెంచే తల్లేగా కనిపించే దైవము, కలనైనా తెగిపోదు కడుపు తీపి బంధము. కమ్మని కథ చెబుతాను, కొడుతూ వింటారా? అమ్మ కథను విని నేను అన్నది అవునంటారా? అనగనగనగా ఓ ఊళ్ళో ఓ అమ్మ ఉంది. ఆ అమ్మకు లేక లేక ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని అలా రూతుగా పెంచుకుంది. అలా అలా కొడుకు పెరిగి పెరిగి పెద్దవాడయ్యాడు. అతను ఒకసారి అడవికెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే, కారడవి దారులలో కలిసిందో మోహిని, అందాలు వలవేసి తెలిపింది ప్రేమని, మోజుల్లో ముంచెత్తి వేసింది గాలము, మోహినిపై ఆతనికి పెరిగింది మోహము, పెళ్ళాడగా బతిమాలగా అడిగింది ఓ కోరిక, నా కోసం నీ అమ్మ గుండె కోసి తెమ్మన్నది. కమ్మని కథ చెబుతాను, కొడుతూ వింటారా? అమ్మ కథను విని నేను అన్నది అవునంటారా? అప్పుడు ఆ మోహిని మీద మోస్తూ మంచి చెడ్డ మర్చిపోయి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ప్రాణంగా ఇన్నాళ్ళు పెంచిన తల్లిని, లాలించి పాలించిన ప్రేమ పాల వెళ్ళిని, తరివి పెట్టు కొడుకే తన గుండె కోత కోసెను, పాలించిన రొమ్ములనే చీచి గుండె తీసెను, రామాదేవి ఆకారోగా అందించగా వెళ్తుండగా, దారిలోన రాయి తగిలి తోలికి ఆడమ్మ. పడిన కొడుకును చూసి తల్లడిల్లింది తల్లి. దెబ్బ తగిలిందా నాన్న అంటూ విలవిల్లాడిపోయింది. అదే అమ్మ మనసు. అందుకే అమ్మంటే అమృతమంట, మనసంత మమతల పంట, కనిపెంచే తల్లేగా కనిపించే దైవము, కలనైనా తెగిపోదు కడుపు తీపి బంధము. కమ్మని కథ చెబుతాను, కొడుతూ వింటారా? అమ్మ కథను విని నేను అన్నది అవునంటారా? అమ్మంటే అమృతమంట, మనసంత మమతల పంట, కనిపెంచే తల్లేగా కనిపించే దైవము, కలనైనా తెగిపోదు కడుపు తీపి బంధము. ఆపవే మిడి మేరపుదాడా, ఆ దరిద్రం కొట్టు పాట ఆపు. అర్ధాయిషడానికి అలివిమాలని తెలివని ఊరికే అంటారా? అయినా రోగిచ్చడానికి ఆ గంతులేమిటే? అమ్మా, నీకు దండం పెడతాను. పాపనే వెనకు లోకం తెలియని పిల్ల. దాని మాటలు పట్టించుకోకమ్మా. లోకం తెలియని పిల్ల పుయ్యాల్సిన కోతలేనావి? గుండెల్లో అంత కన్న ఉన్నదాన్ని గుమ్మటంలో కూర్చోబెట్టక మా అమేరికన్కి ఉసిగొలుపుతావు పాపిస్తుందా?
అమ్మా నంగనాచి, రేపు ఆపరేషన్ చేసి నీ గుండె నిలువునా కోస్తారు. ఆ తర్వాత నువ్వు బతికి బాగుంటే అప్పుడు వాడుగానే మా అత్త కోడల గురించి పాట. నోర్ముయ్, నువ్వు అసలు మనిషివేనా? ఏమిటా మాటలు? అది కాదు బాయ్యా. ఇంకో మాట మాట్లాడితే నీ ప్రాణం తీస్తాను. ఈ పాప ఎవరనుకున్నావే? ఇక్కడున్న వాళ్ళందరికీ కన్న తల్లి లాంటిది. అభూసపు ఎరిగిన బిడ్డను ఆడిపోసుకోవడం మనకు మంచిది కాదమ్మా. అయితే తులసమ్మ, జబ్బు నీకు కాదనమాట, నాకా? నా గుండెల్లో కన్న ఉందా? నాకు ఆపరేషన్ చేస్తారా? ఆ తరువాత చచ్చిపోతానా? ఎవరమ్మా నీకు జబ్బని కూసింది ఎవరు? అన్న వాళ్ళ నాలుగులు తిరిగిపోతాయి. కాకులు పలు రకాలుగా కూస్తాయమ్మా. అసలు నీకు జబ్బే లేదు బేటి. అబద్ధం. నాకు జబ్బు లేకపోతే నాయనమ్మ ఎందుకు ఏడుస్తుంది? చెప్పు, నాకు జబ్బు ఉంది కదా, చెప్పు. డాక్టర్ బాబు, పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. చూడు, రేపు మార్నింగ్ ఫస్ట్ ఆపరేషన్ పాపకే జరగాలి. అలాగే. ఆపరేషన్ అన్ని ఏర్పాట్లు చేయి. డాక్టర్ బాబు. భయపడకండి అమ్మా. ఎవరు మీరు? ఏమిటిదంతా? ఏమిటి దౌర్జన్యం? ఏమిటమ్మా ఆలోచన? ఇప్పుడు నర్సులు వస్తారు, అమ్మా. తరువాత నాకు మత్తిస్తారు, ఆ తరువాత ఆపరేషన్ చేస్తారు, ఆ తరువాత అంతా మంచి జరుగుతుందమ్మా. డాక్టర్ గారు చాలా మంచివారు, నీకు తప్పకుండా నయం చేస్తారు. రహీం, బీడీలు కాలిస్తే నాలుక కాట్దాలుంగి. లేదమ్మా, బీడీలు కాల్చడం మానేశానమ్మా. ఈసారి బీడీలు కాలిస్తే నాలికే కాదు, నా పీకే కోసేయమ్మా, నా పీకే కోసేయి. రాములు, దేవుడు మళ్ళీ పుడతాడు కదూ? అవునమ్మా. సంభవామి యుగే యుగే, ఈ యుగానికి నువ్వేనమ్మా దేవతవి. అమ్మా, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనమ్మా. అయ్యో, నేను పాఠాలు చెప్తే నువ్వు నాకు మంత్రాలు చెప్పిస్తావా? చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. పసిపిల్లలు దేవుని రాజ్యానికి అర్హులు. వద్దమ్మా, ఆ మాట అనొద్దమ్మా. దేవుడు స్వార్థంతో ఆ మాట అన్నాడమ్మా. ఆయన ఒక్కడే మీతో ఆడుకోవాలని అలా అన్నాడమ్మా. నువ్వు మా రాజ్యంలోనే ఉండాలమ్మా. మా కంటి వెలుగై
మమ్మల్ని నడిపించాలమ్మా. కాంపౌండర్, ఎస్ డాక్టర్. ఇది అన్నం, ఇది సాంబారు, ఇది రసం, ఇది పాయాసం, ఇది పప్పు, ఇది నీ కన్నీరు. అన్నీ కలిపి 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 మన ఇద్దరం తినేయాలి. ఆ తర్వాత ఉష్ నాకి. ఆ తర్వాత మన ఇద్దరం ఇలా 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 అమ్మా పెడదామా? లేమ్మా. చాలు. వద్దు. హలో, డాక్టర్ గారు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి. డాక్టర్ గారా? హాస్పిటల్కా? ఆయన ఈ పరిస్థితిలో హాస్పిటల్కి రాలేరు. అది అరుణ. హలో, డాక్టర్ అశోక్ స్పీకింగ్. డాక్టర్ గారా, పాపకి ఎనస్థీషియా ఇచ్చి 20 నిమిషాలు అయింది. మీరు అర్జెంటుగా రావాలి. అనస్థీషియా స్టార్ట్ చేశారా? ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే? ఏమిటి అర్థం లేని ప్రవర్తన? మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి తీరాలా? రాత్రి మిమ్మల్ని రోడ్డు మీద ఆ పరిస్థితిలో చూసి తెల్లవారితే ప్రాణాలతో చూడగలడా లేదా అని ఎంత తల్లడిల్లిపోయారో తెలుసా? సరిగ్గా నిలబడలేకపోతున్నారు. కదడమే కష్టంగా ఉన్న పరిస్థితిలో మీరు హాస్పిటల్కి వెళ్తారా? వద్దండి, హాస్పిటల్కి రావడం లేదని ఫోన్ చేసి చెప్పండి. పేషెంట్కి ఆపరేషన్ చేసి తీరాలి అరుణ. నిజమే, కానీ మీ పరిస్థితి. ప్లీజ్ మీరు వెళ్ళొద్దండి. నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తావా? నేనే వెళ్ళనా? బాబు, పాప మేసే ఆశలన్నీ పెట్టు బతుకుతున్నారు బాబు. నా చిట్టు తల్లి లేకపోతే ఈ ముసలి బతుకు ముక్కలైపోతుంది బాబు, ముక్కలైపోతుంది. మీ అందరి ప్రేమాభిమానాలే పాపకు పూర్తి ఆయుష్నిస్తాయి. ధైర్యంగా ఉండండి బాబు. ఆ పాప అందరికీ కంటి పాప. ఆ పాప పిలుపు తిరిగి వినిపించండి బాబు, వినిపించండి. బాబు, డాక్టర్ బాబు, పాపే మా పంచ ప్రాణాలు బాబు. డాక్టర్ బాబు, పాపను బతికించండి బాబు. పాప లేకుండా మేము బతకలేం బాబు. అగో, ఈ కండిషన్ వెళ్ళి ఆపరేషన్ అవనేనా? నాకేమైంది? నీ పరిస్థితి బాలేదు. నా మనస్థితి బాగానే ఉంది. ఏమిటి ఇదేనా? రక్తం ఏంటి? ఈ గాయాలు ఏంటి? ఆ కట్టు ఏంటి? వివరాలన్నీ తెలిసి అడుగుతున్నారా? నువ్వు ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఈ ఆపరేషన్ జరిగి తీరాలి. ఈ హాస్పిటల్ ఎగ్జిక్యూషన్ అంతా నా చేతిలో ఉంది. నేను నీకు పర్మిషన్ ఇవ్వడం లేదు. అయితే ఆపరేషన్ మీరు చేస్తారు. అశోక్, సార్, పావు గంట కాదు, అరగంట టైం ఉంది. ఎవరైనా సమర్థవంతుడైన డాక్టర్ని పిలిపించి ఆ పాపకు ఆపరేషన్ జరిపించండి. అది జరగని పని. అందుకే ఈ ఆపరేషన్ నేను చేస్తానంటున్నాను. నువ్వు ఆపరేషన్ చేయడం వల్ల ఆ పాపకి ఏదైనా జరిగితే ఈ హాస్పిటల్ పరువు నా పరువు పోతుంది. ఈ ఆపరేషన్ చేయకపోతే ఆ పాప ప్రాణాలే పోతాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ డోంట్ కేర్. ఐ కేర్. ఐఎమ్ టేకింగ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఐ ఆమ్ డూయింగ్ దిస్ ఆపరేషన్. మిస్టర్ అశోక్, ఐ విల్ టేక్ విత్ యాక్షన్ అగైన్స్ట్ యూ. అశోక్!
చాలా సీరియస్ గా ఉంది. మీరు వెంటనే రావాలి. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు. దిస్ ఆపరేషన్ ఇస్ ఎ సక్సెస్. కారణం ఇదే. పాప చావుకు కారణం ఇదే. కమాన్ హస్బెండ్, ఈ దారుణానికి బాధ్యత మీదే. బాధ్యత గల పదవిలో ఉంటూ మందుల పేరుతో రోగులకు విషాన్నిచ్చి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. నో, పాప ప్రాణానికి బాధ్యత నాది అని చేయకూడని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి పాప ప్రాణం తీసింది నువ్వు. యూ వెరీ గుడ్. అన్నం గవర్నమెంట్ దైనా ఉప్పు రౌడీలకు తింటున్నావు కనుక విశ్వాసం చూపించి మరీ అశోక్ అరెస్ట్ చేశావన్నమాట. అది కాదు మేడం. Shut up! ఏ సాక్ష్యంతో అతను నేరస్తుడని అనుమానించావు? ఏ రైట్ తో అతని చేతికి సంకెళ్ళు వేశావు? హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఎదురుగా చచ్చిపోయిన పాప ఉంది మేడం. కుక్కలు 10 రకాలుగా కూస్తాయి సబ్ ఇన్స్పెక్టర్. నేను నిన్నిక్కడే చంపి దారిని పోయే దానయ్యే ఈ మర్డర్ చేశాడని తిరిగి నేనే రిపోర్ట్ ఇవ్వచ్చు. కానీ నిజాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకునే నిజాయితీ ఉండాలి. ఇది మన డిపార్ట్మెంట్ లో మొదటి పాఠం. అఫ్ కోర్స్ ఈ మాత్రం నీకు తెలియదని నేను అనుకోను. నువ్వు వాళ్ళతో చేతులు కలిపావు. మేడం, yes, I will prove it. అరుణ తమ్ముడి సెక్యూరిటీ ఆర్డర్ తొక్కి పెట్టిందే నువ్వు. ఇది చాలా నీకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి. కానీ నేను ఆ పని చెయ్యను. మీలాంటి వాళ్ళు వాళ్ళకి సహకరిస్తూనే ఉండాలి. నేను మిమ్మల్ని ఎదిరించి పోరాడాలి. పాప మరణానికి బాధ్యులెవరో, అశోక్ అరెస్టుకు మూలం ఏమిటో సాక్ష్యాలతో నిరూపిస్తాను. ఛాలెంజ్. వెళ్ళి చెప్పుకొని యజమానులు కాని యజమానులకి. నౌ గెట్ అవుట్. మిస్టర్ ప్రకాష్, నగర మేయర్కు, జిల్లా మెడికల్ ఆఫీసర్కు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కు లైన్ ఇవ్వు. వెంటనే నేను వాళ్ళతో మాట్లాడాలి. అందరు ఎన్ని రోజులు పంపించావరా? 3 సార్లు. తిరుపతి 2. ఇవెక్కడికి? నెల్లూరు. సరేపో. దాదా, ఆ ఎస్పీ మెడికల్ ఆఫీసర్ని, మేయర్ని, మేజిస్ట్రేట్ ని వెంట పెట్టుకొచ్చి నకిలీ మందుల కోసం ఆసుపత్రి అంతా గాలించింది. ఈ విషయం ముందుగా తెలిసి నేను జాగ్రత్త పడ్డాను. లేకపోతే ఈ పాటి జైల్లో ఉండేవాడిని. ఈ వార్త చెప్పడానికైనా వచ్చింది? ప్రస్తుతం ఫ్యాక్టరీ కట్టేమని చెప్పడానికి వచ్చాను. చేస్తాలే. మళ్ళీ కోతకొస్తే పాత గుంటూరు పోస్ట్ ఆఫీస్ వెనక పూడుస్తాను నీ శవాన్ని. ఈ వ్యాపారం ఆపటం ఎవడతరం రా? ఇందులో వీధి రౌడీ నుంచి మంత్రుల వరకు ఉంది వాటా. నిజమే, మన వాటాదారుడైన మేరే గడగడా వణిగిపోయాడు. నకిలీ మందుల తయారీ అరికడతానని చెప్పి బహిరంగ సభ పెట్టి మరీ తిట్టాడు. మేయర్, నిన్ను మేయర్ని చేసింది నేను. పెట్టుబడి లేకుండా ప్రతి వ్యాపారంలో వాటా ఇస్తుంది నేను. ఆ లేడీ ఎస్పీ దగ్గర
మెజిస్ట్రేట్ దగ్గర నా గురించి తెగ వాగావంట. వారం రోజుల్లో నన్ను బొక్కలో తోయిస్తానని కూసావంట. తమరికాసేపు మోస్తారా? మేరుని చేసింది నేను, ఓటాలు పంచింది నేను. మేరుని చేసింది నేను, పాఠాలు పంచింది నేను. మేరుని చేసింది నేను, ఓటాలు పంచింది నేను. అది తెగ బాగుతావేడరా. అసలు ఇంత తెలిసినోడివి తమరే మరి మేయర్ అయిపోవచ్చు కదా. వారి ఎర్రి నాగన్నా, చెత్త కుప్పల చెంచయిని తక్కువ అంచనా ఇవ్వక. రాజకీయపు మురికి కాలవల మీద పురుగులు మందు చల్లాలయ్యా. 10 మంది ముందు నేను నిన్ను తిట్టకపోతే అది నా పదవినే కూల్చేస్తుంది. అందుకే సరసమాడే 4 ముందు నిన్ను తిట్టాను. వెనక నుంచి మంత్రి గారితో చేయించాల్సిన పని చేయించేశాను. లేచి దాదా మంచి కోపం మీద ఉన్నాడు. ఒక్కుండెడు కళ్ళు కడుపులో పడి చల్లగా పడుంటాడు. దాదా దా దా పద. దా డాక్టర్ గారు, మీరు తెలిసి ప్రమాదంలో ఇరుక్కున్నారండి. శంకర్ దాదా సామాన్యుడు కాదు. ఏం చేస్తాడు? ప్రాణాలు తీస్తాడు, అంతేగా. ఎవడైనా ఒక్కసారిగా చచ్చేది. ప్రతి క్షణం భయపడుతూ బతకడం పిరిగితనం. ఎవడో ఒకడు పిడికిలు బిగిస్తాడు. ఆ శంకర్ దాదా లాంటి వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. నిన్నటి వరకు అరాచకత్వం వెనుక దాక్కున్న అవినీతి ఈ రోజు రాజకీయం నీడన చేరింది. నిర్దోషిని దోషిగా మార్చడానికి రాజ్యాంగం మొత్తం కదిలొచ్చింది. అంటే హాస్పిటల్లో నకిలీ మందులు మచ్చుకైనా లేకుండా చేశారు. హెల్త్ మినిస్టర్ వాళ్ళని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు. ఐఎమ్ సారీ అశోక్. ఒక సిన్సియర్ డాక్టర్కు బెయిల్ కూడా ఇవ్వలేని దీన స్థితిలో ఉంది నా డిపార్ట్మెంట్. ఐఎమ్ హెల్ప్లెస్. దీనికంటే చరిత్ర తిరగబడిపోయి కొత్త అధ్యాయం పుట్టుకొస్తుందని నేను అనుకోలేదు. కిరణ్, నేనంటే నీకు నమ్మకమే కదూ? అశోక్, చెప్పు, నేను హంతకుండా కాదని నువ్వు నమ్ముతున్నావు కదూ? 1 గంట నన్ను కస్టడీలోంచి బయటికి పంపించు. నీకు చూపిస్తాను ఎవడెవడు నీతిని అవినీతిగా మారుస్తున్నారు. వాళ్ళందరినీ సాక్ష్యాధారాలతో సహా పట్టిస్తాను. ప్లీజ్. నో, నా మనసు నిన్ను నమ్మినా వృత్తి ధర్మానికి నేను ద్రోహం చేయను. అశోక్, డోంట్ ఫర్గెట్, స్టిల్ దేర్ ఇస్ కోర్ట్. కోర్ట్ కోర్ట్ ఆర్డర్ ఆర్డర్. ప్రాణం పోయవలసిన ఓ డాక్టర్ యుక్తాయుక్తాలు మరచి ఓ పసిపాప ప్రాణాలు తీసి హంతకుడిగా మారడం క్షమించరాని నేరం. తెలియక నేరం చేసే సామాన్యుల్ని శిక్షించే న్యాయస్థానం తెలిసి నేరం చేసిన మేధావికి ఇంకా కఠినమైన శిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ వాదాన్ని కోర్టు అంగీకరిస్తుంది. మరెక్కడా మరెప్పుడు కక్షలతో కార్పణ్యాలతో ఇలాంటి నేరాలకు పాల్పడకూడదనే దృక్పథంతో ఈ ముద్దాయి విచారణ కాలాన్ని శిక్షాకాలంగా పరిగణిస్తూ 5 సంవత్సరాల పాటు ఇతని ఎంబీబీఎస్ డిగ్రీని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయవలసిందిగా, అదే అతని శిక్షాతి కాలంగా కోర్టు నమ్ముతూ మెడికల్ కౌన్సిల్కు ఆదేశించడమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యాపారాలు చేసి లక్షలు సంపాదించమన్న నా తల్లిదండ్రులు ఎదురించి ప్రజాసేవ కోసం కష్టపడి డాక్టర్ డిగ్రీ సంపాదించుకున్న నన్ను, నా నిజాయితీని చేత్తో కాదు చెప్పుతో కొట్టింది మీ న్యాయస్థానం. పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేసి కౌరవ సామ్రాజ్యాన్ని కూకిట వేళ్లతో పెకిలించారు. ఇంతవరకు నేను ఒక ప్రభుత్వ డాక్టర్గా ప్రజలకు ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు మీరు నాకిచ్చిన 5 ఏళ్ల అజ్ఞాతవాసంలో తొడగొట్టి బరి తెగించి బజారులో తిరుగుతున్న గూండాలతోనూ అవినీతి రాజకీయవాదులతోనూ గిరిగీసి బరిలో నిలబడి పోరాడుతాను, గెలుస్తాను. శరీరంలో చెడిపోయిన భాగాల్ని కోయడానికి ఉపయోగపడవలసిన డాక్టర్ చేతిలోని కత్తి కుళ్ళిపోయిన సమాజానికి శస్త్రచికిత్స చేయడానికి కూడా ఉపయోగపడుతుందని నిరూపిస్తాను. ఇది వాస్తవం. ఇది మీ న్యాయస్థానానికి నేను చేస్తున్న సవాల్ కాదు. మీ న్యాయస్థానం ఎదురుగా నేను చేస్తున్న శాసనం. మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు బదులుగా డాక్టర్ కాని డాక్టర్గా ఇది నేను చేస్తున్న శపథం. ఇది దెబ్బలు తిన్న బెప్పులు చేసే గర్జన. ఇది ఉదయించని ఉదయం కోసం పరుగులు పెట్టే అరుణకిరణ జ్వారాకేతనం. మేధావుల గుండె పగిలి లావా ప్రవహిస్తున్నది ఇక్కడ. భూమి చిట్లి మొలకెత్తుతున్న విత్తనం మహావృక్షమవుతుంది ఇక్కడ. జరగబోయే కురుక్షేత్ర రణభూమిలో దిక్కులు పగిలే విజయ భేరి మ్రోగుతుంది ఇక్కడ. జలా పటక్ పటక్ కింతన్నయ్యన ధ్వంస రచన.
నిన్నెవ్వరూ ఆపలేరు, నిన్నెవ్వరూ కాపలేరు. నేనే మీరు కలిసి తయారు చేసిన రాతి మనిషిని, నీ అంతం చూడ్డానికి వచ్చిన రాక్షసుణ్ణి. ఒక అమ్మకి ఒక బాబుకి పుట్టలేదురా మీ జాతి? మందుల పేరుతో విషాన్ని నమ్ముతారా? ప్రాణాలతో చెలగాటలాడతారా? చెప్పు, ఆ నకిలీ మందులు తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడుందో చెప్పు. చెప్పరా, చెప్పు. నాకు తెలీదు. తెలీదా? తెలీదు. నిజాన్ని రప్పించడానికి మీ అందరి చేత రక్తం కక్కిస్తాను రా. చెప్పు, చెప్పరా. తెలీదు. ఒక పసిపాప ప్రాణాలు పోవడానికి, ఒక డాక్టర్ వీధిన పడ్డానికి కారణమైన ఆ నకిలీ సలైన్ బాటిల్ తయారయ్యేది ఎక్కడ్రా? చెప్పు. తెలీదు. చెప్పరా. చెప్పరా రాక్షసుడా, ఆ మందులతో దేవత లాంటి పిల్ల ప్రాణాలు తీసావు. ఇంకా ఎంతమందిని పట్టలు పెట్టుకుంటారు సార్? లేకపోతే అన్యాయంగా చచ్చిపోతాను. చెప్తాను చెప్తాను చెప్తాను. హలో, అవును, డాక్టర్ అశోక్ నే మాట్లాడుతున్నాను. నా మొదటి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాను. సలైన్ ఫ్యాక్టరీలో నేరస్తుల్ని సాక్ష్యాలతో సహా బంధించాను. వెంటనే బయలుదేరు. మై గాడ్, వీళ్ళు సైనైడ్ మింగారు. ఇప్పుడు ఎలా? ఇంతకంటే బలమైన సాక్ష్యం నా దగ్గర ఉంది. అందరి ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు సూపరింటెండెంట్ ధర్మారావు. నిజాన్ని అతని చేత కక్కిస్తాను. పద. ఈ నగర ప్రథమ పౌరుడిగా నిజాయితీ పరులైన వీరి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియపరుస్తున్నాను.
కార్పొరేషన్ నిధుల్లోంచి ₹1,00,000 వీరి కుటుంబానికి సహాయం చేయవలసిందని, ఈ ఘోరానికి కారకులైనటువంటి వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. అవును, ఈ ఘోరం చేసిన రాక్షసులని వెంటనే ఉరి తీయాలి. అలా జరగాలంటే అశోక్, వాట్ ఇస్ దిస్? హంతకులే పూలదండలు వేసి సానుభూతి చూపిస్తున్నారు మేడం. తాము చేసిన తప్పుల తాలూకు సాక్ష్యాలను తుడిచేసుకుని నివాళుల పేరుతో లంచాలు అర్పిస్తున్నారు మేడం. ఆవేశపడక అశోక్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా మాట విను, రా. ఎందుకు కోరుకోవాలి? వాస్తవాలను వక్రీకరించి నిరపరాధులను అపరాధులుగా మారుస్తున్నా ఈ కుటిల రాజకీయం మీద, కుళ్ళు రౌడీయిజం మీద మీరు చేయలేని ప్రతిఘటన నేను చేస్తున్నాను. అది తప్ప? ఊహ తెలియని వయసులో కూడా నువ్వు డాక్టర్గానే బ్రతుకుతానన్నావు. ఒక దొంగగా, అరాచక శక్తిగా కాదు. శవాన్ని చూసి సిద్ధార్థుడు బోధి వృక్షం కింద కూర్చున్నాడు. రక్తపాతాన్ని చూసి అశోకుడు శాంతికారకుడయ్యాడు. కానీ కళ్ళెదుట జరిగే దారుణాల్ని, అడుగడుగున ఎదురయ్యే అరాచకాల్ని చూసి అశోకుడు పరశురాముడయ్యాడు. నీ మేధస్సును కక్షలకు, కార్పణ్యాలకు బలి చేయకు. నువ్వు ప్రజల కోసం బ్రతకాలి. ముమ్మాటికి ఇది ప్రజాసేవే. జనం, లక్షల మంది జనం నిద్రపోతున్నారు. ఒక రౌడీకి, వాడి వెనుకున్న రాజకీయానికి భయపడి కంటికి నోటికి తాళం వేసుకొని పారిపోతున్నారు. వాళ్ళ దారి నేను మళ్లిస్తాను. గూండా రాజకీయాలంతం చూస్తాను. అందుకు చట్టం ఉంది. అది చేతకానిదే. ఏమిటి నీ ఉద్దేశం? గతం గుర్తుకు రావాలంటే ప్రతిరోజు అద్దం చూసుకోవాలి. అప్పుడే మనం ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో అర్థం అవుతుంది. అది నీకు అనవసరం. నాకు అవసరం. అరుణ, నన్ను విసిగించకు. చూడండి, మీరు ఆప్యాయతలకి, అనుబంధాలకి దూరమై రోజు రోజుకి మొరటుగా ప్రవర్తిస్తున్నారు. మీలో కసాయితనం చోటు చేసుకుంటుంది. మీరు మళ్ళీ వెనుకటి డాక్టర్గా మారాలి. నన్ను మారమని చెప్పే హక్కు నీకెవరిచ్చారు? అయినా నీకు నాకు ఏమిటి సంబంధం? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీకే పిల్లల్ని కంటాను. సావైనా బతుకైనా మీతోనే పంచుకుంటాను. ఆడదానిగా మిమ్మల్ని ఆశించడం తప్ప. నువ్వు అనుకుంటున్నది ఆశ కాదు, సుడిగుండం. క్షణక్షణం ప్రాణంతో చెలగాటం. ఎప్పుడు నాకేం జరుగుతుందో నాకే తెలియని జీవితం. వద్దరుణ, నన్ను ఒంటరిగానే ఉండిపోని. వెళ్ళు, వెళ్ళిపో. ఏమైనా సరే మిమ్మల్ని విడిచి వెళ్ళను. అరుణ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అబ్బా, లేకే వాడికి 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 బతికినంత కాలం ఇప్పుడు ఆడు బతికేనా? అట్ట పైరో బాగా ఆడెవడో సినిమాలో చెప్పినట్టు మన పని గెద్దలగ్రే. గద్దరగడ్డ పేవాన్ని చెత్తలో దించి నా బతుకంతా సిద్ధు సిద్ధు చేశావు. తొందరపడుద్దండి. మనకి మంచి రోజులు వస్తాయా? ఏ లాటి టికెట్ ఏమన్నా కొన్నవా? ఆర్డరే కదే, మనదంతా డవిరెట్టే. ఎద్దు గుర్తు మీద మున్సిపాలిటీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా. నీ ముద్దవతారానికి ఎద్దు గుర్తు ఒకటి. ఎక్కినంత బాగా మంత్రి పదవి దాకా ఎగబాగుతా. ఈ బండి దిగి ఏబీసీ కార్ ఎక్కుతా. నిన్ను ఎక్కించుకుని గిరగిరగిరగిరగిరగిరుతా. ఎట్టెట్టా? అయితే చెల్ చెల్. ఓ చెత్త కుప్పల చెంచయ్య, నువ్వు మేయరవైనా నీ పాత గుర్తులు మర్చిపోలేకపోతున్నావు. నువ్వు పోనివయ్యా. అబ్బో, ఉన్నట్టుండి త్వరసాని సెటప్ వేసామంటే యా రేటుగా ఉంటదని. చాలా శాండాలంగా ఉంది. ఇంకెప్పుడు అయి మాక. సర్లే, ఈ పూటకు సర్దుకుపోతా. అబ్బో, ఇక్కడ ఉన్నదే. ఇప్పుడు మేం చేసే శాండాల పనుల్లో మీ అన్నయ్య నాకు గుండికాయలు అంటాడురా, నేను మీ అన్నయ్యకి మెదళ్ళు అంటుండి. కానీ ఏం లాభం రా, మందుల ఫ్యాక్టరీ మూతపడిపోయింది.
వచ్చే ఆదాయం ఎల్లకెంతలైపోయింది. సానుభూతి చూపించడానికి పిలిపించావా? కాదు, సాయం చేద్దామని పిలిపించా. ఏంటది? బంపర్ లాటరీ టికెట్ లాంటిదిరా. కాకపోతే లాటరీ టికెట్ మన అదృష్టం మీద ఆధారపడి ఉంటది. ఈ కాగితం మనం ఎంత కష్టపడితే అన్ని లక్షల లక్షలు కనక వర్షం కురిపిస్తాయి. అది నువ్వు చదవరా. అమ్మో అన్నయ్య, ఇది ఎంసెట్ మెడికల్ పేపర్ అన్నయ్య. ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టినోళ్ళగా కంగారు పడిపోతాడు. మ్యాటర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇప్పుడు రేపు ఈ పేపర్ రాసినోడు పాస్ అయిపోతాడు. పాస్ అయిన 5 సంవత్సరాలకు డాక్టర్ అయిపోతాడు. ఆడే మన ఫ్యామిలీ డాక్టర్ అయిపోతాడు. అమ్మ నీ పరీక్ష పేపర్లా? మరి లవ్ లెటర్ అనుకున్నావా? మెటీరియల్ నాది, మార్కెటింగ్ మీది. నాది మెదడు, నీది గుండెకాయ అన్నట్టు రే. నువ్వు స్టూడెంట్ లీడర్ అంటగా, కుర్రోళ్ళు బాగా తోలుకురా. నువ్వు నాకు బాగా గుర్తుందా? ఎవరు? బసవయ్య. పాతివ్రతి అంటే అది. లిస్టు పెరిగిన పేరు జ్ఞాపకం ఉంది. థ్యాంక్స్. నో మెన్షన్. లుంగిల్లో పరీక్ష పేపర్లు పెట్టించేసి అమ్మేమను. అలాగే. లుంగి కావాలి. టోకెన్ ఉందా? ఇదిగో. ఒరే లుంగి పట్రా. లుంగియా? ఒరే లుంగి పట్రా. లుంగి కావాలి. టోకెన్ ఉందా? టోకెన్ కావాలా? ఇస్తాను రా. ఎంసెట్ పరీక్షా పత్రాలు బహిర్గతం. ఇందులో మేయర్ హస్తం ఉంది. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండు. మా అత్త కైకిర్లే వైకిర్లే. నువ్వు పదవిలో లేకపోతే నన్ను నా పర్సనాలిటీని ఎవరు పట్టించుకుంటారయ్యా? మాట్లాడేవయ్యా చెత్త. నా పదవి పూడిపోతామా? అసలే నేను వచ్చింది చెత్త కుప్పల నుంచి. చెత్త పని చేసి పార్టీ నాయకుడినైనా దింపించేస్తాను, కానీ నేను పదవి నుంచి దిగిపోతామా? అంతవరకు వస్తే అది ప్రాణాలతో ఆడుకుంటాను. ఈ పాయింట్ నోట్ చేసుకో. అలాగే. విజయాల తొలి పొద్దుకు వందనాలు. అందుకో అందుకో జేజేలు, ఆనందం పొంగే తాజాలు. అందుకో అందుకో జేజేలు, ఆనందం పొంగే తాజాలు. గుండాలు రౌడీలే రేపటి వారసులు, బంధులు బాంబులే ఈనాటి సంపదలు. మూడు రేపులారు హత్యలే నిత్య సత్యము, కులమతాల కుమ్ములాటలో రక్తపాతము. సగటు మనిషితో ధరలా చెలగాటము, ప్రతీకార వాంఛతో నరవేదము. మేలుకోరనేస్తమా, తెలుసుకోర ఈ వాస్తవం.
తొలి పొద్దుకు వందనాలు. అందుకో అందుకో జేజేలు, ఆనందం పొంగే బాగాలు. అందుకో అందుకో జేజేలు, ఆనందం పొంగే బాగాలు. న్యాయాలు చూడయండ బాబులు, దొసుగులో చట్టాలు ఊసరవెల్లులు. దగాపడిన ఆడపడుచులే భద్రకాళులు, దెబ్బతిన్న అన్నలందరూ వీరభద్రులు. శ్రమశక్తుల ఘోషలే నవగీతము, ఐకమత్యమేలేరా మనకు ఆయుధం. కదలిరార సోదరా, తిరుగుబాటే ఈ ధ్యేయము. గళమెత్తే వాస్తవం, పడగెత్తే సాహసం. గళమెత్తే వాస్తవం, పడగెత్తే సాహసం. విజయాల తొలి పొత్తుకు వందనాలు, విజయాల తొలి పొత్తుకు వందనాలు. ఆంబరమే దిగి వచ్చిన సంబరాలు. అందుకో అందుకో జేజేలు, ఆనందం పొంగే బాగాలు. అందుకో అందుకో జేజేలు, ఆనందం పొంగే బాగాలు. డాక్టర్ అశోక్ జిందాబాద్, డాక్టర్ అశోక్ జిందాబాద్, డాక్టర్ అశోక్ జిందాబాద్, డాక్టర్ అశోక్ జిందాబాద్. డాక్టర్ గారు మాకు చాలా మేలు చేశారు. డాక్టర్ గారు మీరు ఎంతో రిస్క్ తీసుకుని ఎంసెట్ పేపర్లు బండారం బయట పెట్టారు. అన్నా, మేమెంతో కష్టపడి చదువుకున్నాం, మా అందరికీ అన్యాయం జరిగిపోయేది. మీరు విద్యార్థులందరికీ మేలు చేశారు. నేను మీలాగే రేయింబవళ్ళు కష్టపడి చదివి కృషితో పట్టుదలతో డాక్టర్ని అయ్యాను. డాక్టర్ అంటే ప్రాణదాత, హంతకుడు కాదు. ఈ సమాజంలో జరిగే అక్రమాలను ఎదుర్కోవడానికి నేను ఒక్కడే కాదు, మీలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మీరందరూ డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకొని సమాజానికి సేవ చేయాలి. డాక్టర్ బాబు ఇటు చూడండి బాబు, అందరినీ తీసుకొచ్చేసా. నారాయణ ఏమిటిదంతా? మహాప్రస్థానానికి మొదటి మెట్టు బాబు. విద్యార్థుల శ్రమని కృషిని మట్టిపాలు చెయ్యాలనుకున్న వ్యవస్థ వికృత స్వరూపం. నీ విజయ సంబరానికి ఆరంభం. ఈ అవినీతిని కాల్చి బూడిద చెయ్యాలి. దింపండి, అవినీతిని అతి జాగ్రత్తగా దింపండి. మా జీవితాలతో ఆడుకుంటున్న ఈ నీచుడి బొమ్మ నేను తగలబెడతాను. ఆగండి, ఈ దహనకాండ నా చేతులతోనే జరగాలి. 4 దిక్కుల జనం నడిచి రండి. తూర్పున సూర్యుడు, పడమట చంద్రుడు చేతులు పట్టుకురండి. ఈ రావణ కాస్తం రగులుతూ ఉంటే హిందూ మహాసముద్రం, హిమాలయ పర్వతాలు ఈ వింత చూసి నవ్వుకోవాలి. ఇదిగో కెసనాయిల్, ఇదిగో అచ్చిపెట్టే. దగాకోరు కుతంత్రాలను, కుళ్ళు రాజకీయాలను మార్చి మచితే నారాయణ మొదలు పెట్టు నీ సర్పయాగం. ఇది ఆ దుష్ట నాయకులకి కనువిప్పు కావాలి. వెళ్ళండి, అందరూ దూరంగా వెళ్ళండి. ఈ వింతని కళ్ళారా చూడండి. నేను ఎవరు అని భయంతో ప్రాణాలు బిగపెట్టుకు చూస్తున్నావు కదూ. ఒకనాడు నువ్వు కాలేజీలో కాల్చి పూడిత చేసిన శాంతి తండ్రినిరా.
దగ్గరుండి చంపించిన అశోక్ గాడిని ప్రవదంలో. ప్రతి నాయకుడు ఏదో పార్టీ యూత్లకు చెందినవారే. మీరే పార్టీకి చెందినవారు? నేను పార్టీకి చెందినవాడిని కాదు, పక్షానికి చెందినవాడిని, ప్రజల పక్షాన్ని. ఏదైనా కొత్త పార్టీ పెడుతున్నారా? అంత దురాలోచన నాకు లేదు. ఈనాటి రాజకీయాలపై మీ అభిప్రాయం? ఈనాడు జరుగుతున్నది రాజకీయం కాదు, అరాచకం. మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకుంటే దేశానికి ప్రజలకి మీరేం చేస్తారు? దేశానికి ప్రజలకి మేలు చేయడానికి నాయకుడు కానక్కర్లేదు, మంచి మనిషి అయితే చాలు. శంకర్ దాదా లాంటి గూండాన్ని ఏ ధైర్యం ఎదుర్కొన్నారు? మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో. మీరు ఏ పతాకాన్ని గౌరవిస్తారు? జాతిని గౌరవిస్తాను, జాతీయతను గౌరవిస్తాను, జాతి పతాకానికి నమస్కరిస్తాను. అందుకు నిదర్శనం రేపు రిపబ్లిక్ డే నాడు జరిగే ఉత్సవాల్లో మీరే చూసి తెలుసుకోండి. జనవరి 26న అశోక్ గాడు జాతీయ పతాకం ఎగరేస్తాడంట. జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నాడు అంటే ఆడు జాతీయ నాయకుడు అయిపోయినట్టే. అమ్మ నాయాలా, ఆడు సామాన్యుడు కాడు, డైరెక్ట్ గా ఢిల్లీ పేటగా వేస్తున్నాడు రా నిచ్చిన. నిచ్చెన పడుకోబెట్టి వాడి పాడిగా మారుస్తాను. శబ్బాస్రా నా దాదా. ఆనాడు రిపబ్లిక్ కోసం మన వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఈనాడు ఈ రిపబ్లిక్ దిన మనం పబ్లిక్ మర్డర్ చేస్తున్నాం. ఇక సిపి రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా గొడవలు జరిగే ప్రమాదం ఉంది. గొడవలు జరగకుండా మేము చూసుకుంటాం, ప్రమాదం వస్తే మమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఇదంతా మా రిస్క్ మీద చేస్తున్నామని, దానికి బాధ్యత మాదేనని మీరంతా రాసివ్వండి. వీళ్ళంతా దేనికి? వీళ్ళ బాధ్యత నాది. నేనే వచ్చి స్టేట్మెంట్ ఇస్తాను. మీరందరూ పదండి. అయితే స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ రాసివ్వండి. సరే. చూసావా, మనం వచ్చేలోగా జరగవలసిన ఘోరం అంతా జరిగిపోయింది. మరోసారి మన జాతి రక్తంతో తడిసి ముద్దైంది. మేడం, ఇది శాంతి సమతల మీద రాబందులు చేసిన దాడి. కాదనగలరా ఈ వాస్తవాన్ని? ఇది పట్టపగలు పబ్లిక్ గా మనిషి ముసుగులో ఉన్న రాక్షసులు చేసిన దౌర్జన్యం. వక్రీకరిస్తారా ఈ వాస్తవాన్ని? ఇది కేవలం మీ చేతకానితనం, మీ డిపార్ట్మెంట్ పెంచి పోషిస్తున్న రౌడీ రాజకీయం చేసిన దౌర్జన్యం. ఈ గొడ్డళ్ళు, కత్తులు, రక్తపాతాలేమిటి? ఈ సంస్కృతికి మీరిచ్చే సమాధానం ఏమిటి? ఈ నరమేధానికి మీరు విధించే శిక్ష ఏమిటి? చెప్పండి మేడం. జాతిని, జాతి రక్తాన్ని నేను గౌరవిస్తాను, రక్తపాతాన్ని మాత్రం నేను సహించను. మన వాళ్ళని ఫోటో తీసింది అరుణే సార్. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో జరిగిన దహనకాండని అరుణ తన కెమెరాతో ఫోటోలు తీసింది. ఈ సాక్ష్యం ఆధారంతో మేయర్ని, శంకర్ దాదాని ఉరికమ్మ ఎక్కించచ్చు. ఈ నెగిటివ్స్ నీ దగ్గరే ఉండని. ఏ? ఒకనాడు నీ సూపరింటెండెంట్ని నమ్మలేక పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకిచ్చావు. ఈరోజు నా డిపార్ట్మెంట్ని నమ్మలేక వీటిని నీ దగ్గరే ఉంచి కోర్టులో హాజరుపరచమని అడుగుతున్నాను. అలాగే. ఎవరు మీరు? ఏం కావాలి? మేము హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళం. డీడీటీ కొట్టడానికి వచ్చాం. కమిన్. మేడం, టీవీ మీద పాత కొట్టేదని కప్పుతారా? అలాగే. ఏయ్!
ఏమిటి ఆలోచిస్తున్నావు? అన్నా నిన్ను ఒంటరిగా వెళ్ళము. అవునన్నా, మేము కూడా నీతో వస్తాం. ఒంటరిగా పోరాడడానికి అలవాటు పడ్డవాడిని. కోర్టుకి వెళ్ళే లోపల నీ మీద దాడి జరగచ్చు. ఈ పోరాటంలో నాకేమైపోయినా పర్వాలేదు. నా గురించి మీరేం ఆలోచించకండి. చావడమో బతకడమో నేను ఒక్కనే తెలుసుకుంటాను. హూ ఆర్ యు? నేను చెత్త కుప్పల చెంచని మాట్లాడుతున్నాను. ఆ సేల్స్ అమ్మాయి అరుణ్ లేదు, అది నా బందోబస్తులోనే ఉంది. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? పాటు కాదు, వాస్తవం. కంగారులో ఉన్నట్టున్నావు. మ్యాటర్ చెబుతా, నోటు చేసేసుకో. నెగిటివ్ తీసుకొచ్చి నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేసావనుకో, నేను అరుణని నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. కాదు కూడదు అన్నావు అనుకో, అరుణ శవాన్ని కోర్టు గుమ్మానికి ఏళ్ళాడి తీస్తా. మ్యాటర్ నోట్ చేసుకున్నావు కదా, పెట్టి. భవిష్యత్తు ఉన్నవాళ్ళు మీరు. వాళ్ళని నేను చట్టానికి పట్టిస్తే చరిత్ర తిరగబడిపోతుంది. ఒకవేళ వాళ్ళు నా ప్రాణాలు తీస్తే చిరస్థాయిగా మీ మనసుల్లో నిలిచిపోతాం. వస్తాం. ఆ నెగటివ్లు కోర్టుకు చేర్చడానికి వీల్లేదు. ముందు అశోక్ గారిని లేపేసేయండి. వాడు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. Kill him! యువరానర్, ఎస్పీ కిరణ్మయి కానీ డాక్టర్ అశోక్ కానీ కోర్టుకు హాజరు కాని కారణంగా వీళ్ళు నేరస్తులు కారు అని కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సాక్ష్యాధారాల పునాదులపై భారత శిక్షాస్మృతి నిలబడి ఉందన్న నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రాసిక్యూషన్ వారికి అవకాశాన్ని కల్పించినా వారు ప్రవేశపెడతామన్న నెగటివ్స్ కోర్టులో ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారు. కనుక వీళ్లు నేరస్తులనడానికి తగిన ఆధారాలు లేని కారణంగా నిందితులను ఐపీసీ సెక్షన్ 409 ప్రకారం వీళ్లను విడుదల చేస్తూ న్యాయాన్ని కాపాడడానికి, సాక్ష్యాల్ని కోర్టుకు చేర్చడానికి దొంగ వేషాలు, దాగుడుమో దౌర్భాగ్యం పట్టింది. ఈ నెగటివ్స్ పరిశీలించండి.
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన అధ్యాయం ఇది. కేవలం సాక్ష్యాధారాల పునాదుల మీదే కాదు, వాస్తవ దృశ్యాల విలువల మీద కూడా భారత శిక్షాస్మృతి ఆధారపడాలి అనడానికి నిదర్శనం ఇది. ఈ రోజు డాక్టర్ అశోక్ కాపాడింది కేవలం కోర్టు భవనం కట్టడాన్నే కాదు, న్యాయస్థానాల పరువు ప్రతిష్టలను కూడా. అంతేకాదు, కోర్టు వారు తిరిగి ఇవ్వాలని కోరుతున్నాను. ఇతని డిగ్రీని తిరిగి ఇవ్వాలని కోర్టు ద్వారా మెడికల్ కౌన్సిల్ కు రికమెండ్ చేస్తున్నాను. మజగా భలే ఖుషిగా కసిగా రుసిగా అరే మజగా భలే ఖుషిగా కసిగా రుసిగా గుడి వెనకన పరుపే కథ మిథ కథ కడి నరుగుడు పడితే